ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం వల్ల మనకి వర్షాలు తక్కువ పడ్డము, అదేవిధంగా వర్షాలు లేట్గా పడ్డము, ఇలాంటి సమస్యలు మనకి వాతావరణపరమైన సమస్యలు ఉన్నాయి. దీనివల్ల రైతులకి వేసిన పంట దిగుబడి దగ్గర కానీ లేదంటే దిగుబడి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రైతులందరినీ కూడా నా ద్వారా ఒక రిక్వెస్ట్, పంట బీమా మన క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో క్రాప్ ఇన్సూరెన్స్ మనకి ప్యాడీ రైతులందరికీ కూడా ఆగస్ట్ 15th వరకు మనకి టైం ఉంది. అదేవిధంగా బనానా రైతులకి, మినుము రైతులందరికీ కూడా రేపటి వరకు టైం ఉంది. సో అందరు రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ సంవత్సరం ఉన్న ఎల్నినో ప్రభావం వల్ల మనకున్న ఒత్తిడి వల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోని పంట బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. పంట బీమా చేయించుకోవడం వల్ల మనకి ఇలాంటి పరిస్థితుల్లో మనకి వర్షము రాకపోయినప్పటికీ, పంటలో దిగుబడి రాకపోయినా సరే మనకి ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మన ఈ తూర్పుగోదావరి జిల్లాలో పంట బీమాకు సంబంధించి 570 రూపాయలు మనము రైతులు కట్టాల్సి వస్తుంది. ఆ పంట బీమా కూడా మనకి ప్రతి సొసైటీలోని కూడా మన రైతులు వెళ్ళి అమౌంట్ పే చేసి పంట బీమా కట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి కామన్ సర్వీస్ సెంటర్లో కూడా పంట బీమా ఇన్సూరెన్స్ పే చేసే అవకాశం ఉంది. సో ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి సంవత్సరము చేసినా చేయకపోయినా ఈ సంవత్సరంలో మన సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా క్రాప్ ఇన్సూరెన్స్కి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దీనికే మన జిల్లాలో తహసీల్దార్, అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవస్థ అండ్ ఇరిగేషన్ ముగ్గురు కలిసి మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా రాజానగరం, కోరుకొండ, సీతానగరం, గోకవరం, రంగంపేట, అదేవిధంగా గోపాలపురం, నల్లజర్ల, తర్వాత తాళ్లపూడి, సో ఈ మండలాలకి, దేవరపల్లి, ఈ మండలాలకి సంబంధించి వాటర్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మండలాలు ఎక్కువ వర్షాధారం మీద ఉంటాయి. వర్షం మనకి పడకపోతే ఇక్కడ రైతులకి ఇబ్బందులు ఉంటాయి. ఈ రైతులు మరీ ముఖ్యంగా కంపల్సరీగా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుని ఈ నెక్స్ట్ 10-15 డేస్లో ఇది ఉపయోగించుకుని ప్రతి రైతు కూడా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.